ది మైటీ ఈశ్వర్. అందరికీ నా ఛానల్కి స్వాగతం. మన ఛానల్ వచ్చేసే వాటికి ఇదే ఫస్ట్ గేమ్ ప్లే వీడియో అనమాట. అయితే ఈ వీడియో వచ్చేసి చాలామంది బిగినర్స్కి, అలాగే ఇంకొంతమంది మైన్క్రాఫ్ట్ గేమ్ గురించి తెలియని వాళ్ళకి. ఎందుకంటే చాలామందికి మైన్క్రాఫ్ట్ గేమ్ ఎలా ఆడాలి అనేది తెలియదు. ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామందికి, కాకపోతే ఆడలేరు. అలాగే కొంతమందికి మైన్క్రాఫ్ట్ ఏంట్రా ఇది చూస్తున్నా కానీ అసలు నాకేం అర్థం కావట్లేదు అనుకుంటారు. వాళ్ళ కోసం అయితే నేను వీడియో పెట్టడం జరిగింది. ఇంకా మీరు గేమ్ అయితే ప్లే స్టోర్ నుంచి కానీ లేదంటే కొన్ని క్రాక్డ్ వెర్షన్స్ ఉంటాయి, అలాగైనా సరే మీరు ఎలా ఎక్కించుకున్నా సరే ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత కొంతమందికి వరల్డ్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు. జస్ట్ సింపుల్గా దీని ప్లే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్రియేట్ న్యూ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్రియేట్ న్యూ వరల్డ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేపాటికి రైట్ సైడ్ ఆప్షన్స్ ఏమి మీరు కెలకొద్దు, లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్లో చూద్దాం. ఇక్కడ అడ్వాన్స్డ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దీంట్లో జస్ట్ షో కోఆర్డినేట్స్ అండ్ షో డేస్ వేడ్ అంటే ఒకటే పొజిషన్ చూపించడానికి, ఇంకోటి మన ఎన్ని రోజులు కంప్లీట్ చేసామని చూపించడానికి. అవి మటుకు ఎనేబుల్ చేసుకోండి. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. లోడింగ్ అయితే టైం పట్టుద్ది. అలాగే లోడింగ్ టైంలో మన మజాన్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే కొన్ని చెప్తా ఉంటాడు అనమాట. అంటే గెట్ యువర్ డెస్టినేషన్ ఫాస్ట్ విత్ మైన్క్రాఫ్ట్ అండ్ సమ్ రైల్స్, ఓకే మైన్క్రాఫ్ట్ అంటే ఇలాంటి కొన్ని చెప్తా ఉంటాడు. అవి మనకు ఉపయోగపడేవి. మనం వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నామంటే మనకి గేమ్ ఆడే సమయంలో ఈ గుర్తుకొస్తే అవి మనకి యూజ్ అవుతాయి అనమాట. అలాగా ఓకే, మనైతే ఒకసారి స్పాన్ అయ్యాను. మ్యాక్సిమం వచ్చే రాగానే టైం అయితే అలాగ వేస్ట్ చేయకుండా ఇక్కడ చెట్లు ఉంటాయి కదా, ఈ చెట్లు నరికేసుకోండి. నరకడం ఎలాగంటే జస్ట్ ఆ ఒడ్డు మీద ఇలా నొక్కి పెట్టి ఇలా ఉంచండి, అది ఆ కింద పడింది. ఆటోమేటిక్గా మన పాకెట్స్లో అంటే వీడికి పాకెట్స్ ఉన్నట్టు అనమాట ఈ గేమ్లో. ఇలా ఇన్వెన్సరీలో యాడ్ అయిపోద్ది. అలా స్టార్టింగ్ మీరు స్పాన్ అయ్యవ్వగానే మీరు స్టార్టింగ్ చేయాల్సింది వుడ్ కలెక్ట్ చేయడం. ఎందుకంటే మనకి దీంట్లో స్టార్టింగ్ వుడ్డే మెయిన్. మీకు అర్థం కాదు నేను మెయిన్ థింగ్ ఎందుకు వుడ్ అంటున్నాను. ఈ మెయిన్ థింగ్ వుడ్ ఎందుకు అంటే మీకు తర్వాత అర్థమైంది. ఇంకా క్రాఫ్టింగ్ స్టార్ట్ చేయలేదు కదా. ప్రస్తుతానికి 13 వచ్చింది. ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకున్నాం. క్రాఫ్టింగ్ టేబుల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ సింపుల్గా ఇవన్నీ కదా మనం ప్లాన్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి లాక్స్ అనమాట. ఈ లాక్స్ని మనం ప్లాన్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇలాగా ఒక 4 ఒక క్రాఫ్టింగ్ టేబుల్ తయారైద్దన్నమాట. ఒక 4 ప్లాన్స్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ తయారైద్ది. ఓకే, ఒకటి చేసుకుందాం ప్రస్తుతానికి చాలా. ఎక్కడైనా ప్లేస్ చేయండి, దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ స్టిక్స్ తయారు చేయాలి. స్టిక్స్ ఎందుకంటే ఫస్ట్ మనకి స్టోన్ కావాలి, స్టోన్లో అప్గ్రేడ్ అయిపోవాలి మనం స్టార్టింగ్. అలాగే స్టోన్ వరకు అప్గ్రేడ్ అవ్వాలంటే స్టోన్ కలెక్ట్ చేయాలి. స్టోన్ మనం నార్మల్గా కలెక్ట్ చేయాలి, ఇలా వుడ్ కలెక్ట్ చేసినట్టు. ఈ పికాక్స్ చూసారా, ఈ పికాక్స్ కావాలి. అయితే స్టార్టింగ్ మనం ఏది కూడా వుడ్తో చేయొద్దు, జస్ట్ ఈ పికాక్స్ తప్ప మిగతా అన్నీ కూడా స్టోన్తో తయారు చేసుకున్నాం. ఫస్ట్ ఇదైతే చేసేసుకుందాం. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం. మన ఎటు వెళ్తే అది మనతో ఉండాలి. ఈ పికాక్స్తో పాటు సేమ్ ఇందాక ఎలాగైతే మనం ఆ వుడ్ని కలెక్ట్ చేసాం అలాగే స్టోన్ కూడా కలెక్ట్ చేసుకున్నాం.
ఓకే 30 ఉన్నాయి స్టోన్ ప్రస్తుతానికి అయితే సరిపోతాయి. ఫస్ట్ మనకి ఫర్నైల్స్ ఒకటి, అలాగే స్టోన్ స్వాడ్ ఒకటి, స్టిక్ సెట్ చేసుకుందాం. స్టోన్ యాక్స్ ఒకటి, స్టోన్ పిక్ యాక్స్ ఒకటి, ఇంకా హోయ్ ఎప్పుడప్పుడే యూజ్ అవుతుంది, కాకపోతే అంతే ముందు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలి. అలాగే నైట్ అయ్యేపాటికి మనకి జాంబీస్ వచ్చేస్తాయి, కాబట్టి వాటిని చెక్ చేయాలంటే మనం నైట్ అవ్వకముందే స్లీప్ వేసేయాలి, లేదంటే వచ్చి మనం చంపేస్తాయి. అలాగే నేను బెడ్ తయారు చేసుకోవాలని చెప్పాను కదా, బెడ్ తయారు చేయాలంటే ఫస్ట్ మనకు ఊలు కావాలి. ఊలు కావాలంటే ఇక్కడ షీప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి రియల్ లైఫ్లో షీప్స్ అయితే ఎలా ఉంటాయి, ఇక్కడ ఎలా ఉంటాయి. మన రియల్ లైఫ్లో షీప్స్ నుంచి ఊలు తీసుకున్నట్టే వీటిలో నుంచి కూడా ఊలు తీసుకోవచ్చు. అయితే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి దాన్ని చంపితే ఒక ఊలు వచ్చింది, లేదంటే షేర్స్తో వాటి కట్ చేస్తే 2 or 3 ఊలు వస్తుంది. ఒకసారి అయితే ఒకటే రావచ్చు, చెప్పలేం. కాకపోతే వాటిని చంపితే ఏమైందంటే వాటి సంఖ్య తగ్గిపోతాయి, అంటే షీప్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి, తక్కువ షీప్స్ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి తర్వాత ఇబ్బంది అయింది. కాబట్టి మనం మ్యాక్సిమం వాటిని ఫీడ్ చేసుకుని ఒక ఫామ్ పెట్టుకుని చేసుకోవడానికి ట్రై చేయాలి. కాకపోతే మనకు అంత టైం లేదు కాబట్టి జస్ట్ 3 షీప్స్ని చంపితే మనకి 3 కూడా వస్తాయి. వాటితో పాటు మనం బెడ్ తయారు చేసుకోవాలి. ఇక్కడైతే 2 ఉన్నట్టున్నాయి. ఓకే, ఈ షీప్స్ని చంపేటప్పుడు మనకి ఫుడ్ కూడా వచ్చేస్తుంది, కాబట్టి నైట్కి అయితే ఎలాగోలాగా సర్వైవ్ అవ్వచ్చు. అలాగే పిక్స్ ఉన్నాయి కదా, ఈ పిక్స్ వల్ల మనకి పెద్దగా ఏం యూజ్ ఉండదు, కాబట్టి వీటిని అయితే ఫుడ్కి వాడుకోవచ్చు. కానీ హెన్స్ని అలాగే కౌస్ని ఈ షీప్స్ని ఎక్కువగా మీరైతే కిల్ చేయొద్దు. అలా కిల్ చేస్తే కనుక వాటి సంఖ్య తగ్గిపోద్ది, వాటితో మనకి ఎక్కువ యూజ్ ఉంటుంది. ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి, కానీ ఒకటి చాలా మనకి. నువ్వే కావాలి నాకు, ఎందుకంటే ఆల్రెడీ 2 వైట్ షీప్ని చంపేసాను. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ సింపుల్గా ఇక్కడ ఫర్నెస్ పెట్టుకుని ఎందుకంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఫుడ్ని పైన పెట్టుకుని మటన్ ఈ ప్లాంక్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ మన ప్లాంక్స్తోనే కాల్చుకున్న తర్వాత ఈ కోల్ ఉంది సార్, ఈ కోల్ మనం ఏం చేస్తే మనకి ఈ కోల్ దొరికిద్ది అనమాట. ఆ కోల్తో పెట్టుకోనమాట కింద, ఆ కోల్ యూజ్ చేసుకోవాలి. ప్రజెంట్ కోల్ లేదు కాబట్టి మన దగ్గర అది పెట్టాను. ఓకే, బెడ్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను మీకు. మళ్ళీ సింపుల్ ప్లాంక్స్ చేసుకోవడం, ఒక బెడ్ చేసుకోవడం, అంతే. అలాగే దీంట్లో ఫార్మింగ్ కూడా ఉంటుందని చెప్పినట్టున్నా మీకు. ఆ ఫార్మింగ్ కూడా చేసుకోవాలంటే మనకి సీడ్స్ కావాలి, చూపిస్తాను ఒక నిమిషం. ఈ గ్రాస్ని చూసారా ఫ్రెండ్స్, ఈ గ్రాస్ని మనం ఇలా తీస్తే ఒక 4-5 అలా తీసాం అనుకోండి, దాంట్లో నుంచి ఒక సీడ్ వస్తుంది అంతే. ఒక్కోసారి అయితే చాలా కష్టం రావడం, ఎందుకంటే వచ్చింది చూసారా. అవి కొన్ని కలిపి చేసుకున్నాం. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది.
ఫ్రెండ్స్. స్టార్టింగ్ 6 చాలు, అయ్యే ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి అనమాట. ఎలాగంటే ఇప్పుడు మనం ఒక చోట ఫామ్ చేసాం అనుకోండి, అంటే ఇప్పుడు వ్యవసాయ భూమి తయారు చేసి అక్కడ దాన్ని ప్లేస్ చేసాం అనుకోండి, అది తర్వాత గోధుమలో మారిద్ది. ఆ గోధుమలో మారిన తర్వాత మనం దాన్ని తీసుకుంటే మనం వాటిని బ్రెడ్లా తయారు చేసుకోవచ్చు. చాలా గోధుమలు మనకు వచ్చిన తర్వాత అదే టైంలో మనకి ఈ సీడ్స్ ఉన్నాయి చూసారా, ఒక్కోసారి 1 రావచ్చు, లేదంటే 2 రావచ్చు, 3 కూడా రావచ్చు. అలాగే మనకి సీడ్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అలాగా ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా, నాకు హోయా చేసి చూపించాను కదా, ఆ హోయాతో పాటు ఇక్కడ వాటర్ మనం ఫార్మింగ్ చేసుకోవాలంటే కంపల్సరీ వాటర్ అయితే దగ్గరలో ఉండాలి. ఇవ్వండి ఇలాగ వాటర్ దగ్గర ఇలాగ ఆ హోయాతో అలా ఫిక్స్ చేశాను అనుకోండి, ఫార్మ్ ల్యాండ్ ఇలా క్రియేట్ అయ్యింది. అప్పుడు ఈ సీడ్స్ని ఇలా తీసుకొని ఇలాగ, దీనికైతే కొంచెం ఎక్కువ టైం పట్టింది ఫార్మింగ్కి, నైట్ అయిపోతుంది. అయితే ఫార్మింగ్కి అయితే టైం పట్టింది అవి బాగా పెరగడానికి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇలాగా బయట బెడ్ వేసి పడుకున్నట్టు మీరైతే ఎప్పుడు అలాగే బయట బెడ్ వేసి పడుకోకండి. ఎందుకంటే మనం లేట్గా పడుకున్నామంటే ఇందాక చూశారు కదా, ఆ సన్ వచ్చే ప్లేస్లో ఇందాక మూన్ వచ్చింది కదా, అలా ఇంకా పైకి వచ్చిందంటే కనుక చుట్టూరు జాంబీస్, క్రేపర్స్, స్కెల్టన్స్ అన్నీ ఉంటాయి, మనల్ని అయితే అటాక్ చేస్తాయి. కాబట్టి అప్పుడు పడుకోవడానికి అవకాశం ఉండదు. మీరు మ్యాక్సిమం ఎక్కడైనా సరే షెల్టర్ అంటే కిందకి డిగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి అలాగా పెట్టుకోవడం ట్రై చేయండి. ఇంకో విషయం వచ్చేవాడి, ఇక్కడ ఈ సీడ్స్ ప్లే చేశాను కదా, ఇదైతే ఫార్మింగ్ అనమాట. ఇదే మన ఫార్మింగ్. వాటర్ దగ్గరలో ఉంటేనే ఇలా ఉంటాయి, లేదనుకోండి దూరంలో ఎక్కడైనా పెట్టామనుకోండి, అంటే ఇది హోయాతో పాటు ఇలా చేసాం కదా, అది కేవలం కొంతసేపు అలా ఉంటుంది. ఆ కొంతసేపు తర్వాత ఏమైందంటే ఇది నార్మల్గా మారిపోద్ది. ఇంకోండి ఇక్కడ ఈ గ్రాస్ లాగా, లేదంటే ఇంకోండి దాని కింద చేశారు అలా ఉండదు కదా, అలా అయితే ఇలాగా, లేదంటే ఇలాగా అలా మారిపోద్ది. కానీ ఎక్కువసేపు ఇలాగ ఉండదు, ఇలాగైతే ఎక్కువసేపు ఉండదు. వాటర్ దగ్గర ఉంటే దానికి ఎక్కువసేపు ఉంటుంది. అయితే దానివల్ల ఉపయోగం ఏంటంటే అలాగ ఉంటేనే మనకి ఈ సీడ్స్ ఉన్నాయి చూసారా, ఈ సీడ్స్ అనేవి ఉంటాయి అనమాట. లేదంటే కనుక బయటకు వచ్చేస్తాయి. కనీసం ఇంకోండి ఈ గ్రాస్లో కూడా మారం. అలాగే మనం ఫార్మింగ్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. అయితే మనకి ఫుడ్ ఎందుకంటే, ఫుడ్ మనకి లేదనుకోండి వాడు హంగర్ పెరిగిపోయి, ఇంకోండి ఇక్కడ చూసారు కదా లవ్ సింబల్స్ ఉన్నాయి, అవి అయితే మన లైఫ్. రైట్ సైడ్ వచ్చేసి చికెన్ లెగ్ పీస్ లాగా ఉన్నాయి చూసారా, డ్రమ్ స్టిక్ లాగా, అవి వచ్చేసి మనకి హంగర్ అనమాట. హంగర్ పెరుగుతూ లాస్ట్ వచ్చేసింది అనుకోండి, ఇందాక మటన్ తిన్నాడు చూపించాను మీకు, అలా పెరుగుతా మనడు చనిపోతాడు అనమాట. అంటే లైఫ్ తగ్గిపోతుంది, ఒకేసారి చచ్చిపోడు, టైం పట్టింది, కొంచెం చల్లగా చచ్చిపోతాడు. కాబట్టి అంత దాకా రానివ్వకుండా మనం ముందుగానే ఫుడ్ ప్రిపేర్ చేసి ఒక 3 to అలాగా తగ్గగానే మనం వాడికి ఫుడ్ ఫీడ్ చేస్తే తినేస్తాడు. ఓకే, అది ఫుడ్ అయితే ఇంకొండలుగా ఆల్రెడీ మనం షీప్ని కలెక్ట్ చేస్తాం కాబట్టి అది ఎదిగేంత వరకు మనకి ఆ షీప్ సరిపోద్ది. ఇంకా అంతకన్నా కావాలనుకుంటే పిక్స్ ఉన్నాయి చూసారా, ఆ పిక్స్ మనం కిల్ చేస్తే సరిపోతాయి. ఇంకొన్ని ఆల్రెడీ ఒకటి చూపించాను చూసారా, ఇంకొండి ఇది చూసారు కదా ఎలా వచ్చిందో. కాబట్టి వాటర్ దగ్గరలో మనం అయితే ఫార్మింగ్ చేసుకోవాలి. ఓకే, అలాగే మన షెల్టర్ వచ్చేసి, మీ షెల్టర్ గురించి మీకు చెప్పలేదు, ఇలా లోపలికి దిగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకొండి ఇలాగా చూపిస్తా క్లియర్గా. వెళ్ళే ముందు మీరైతే టార్చెస్ తయారు చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఈ కోల్ ఉంది కాబట్టి కోల్తో పాటు ఇలా టార్చెస్ తయారు చేసుకోగలను. కానీ కోల్ లేనప్పుడు పరిస్థితి అంటే నేను చూపిస్తాను చూడండి. ఏం లేదు, నేను ఫర్నెన్స్ చేసుకున్నాను కదా, ఫర్నెన్స్ అంటే పొయ్యి, మీరే ఆలోచించుకోండి ఎక్కువగా. ఈ ఫర్నెన్స్లోనే మనం వంట చేసుకోవాలన్నా సరే, ఏదైనా మంటతో కాల్చాలన్నా సరే, ఏం లేదు, ఈ ప్లాంక్స్ ఉంది కదా, ఈ ప్లాంక్స్ కింద పెట్టుకొని ఈ లాక్స్ని పైన పెట్టుకోండి. ఒక చార్కోల్ వస్తుంది చూపిస్తానండి. ఇది చార్కోల్ అంటే. ఓకే, ఈ చార్కోల్తో పాటు మనం టార్చెస్ చేసుకోవచ్చు. అలాగే కింద మనకి ఇది ఉంది చూసారా, ఇందాక నేను ప్లాంక్స్ పెట్టాను కదా, ఆ ప్లాంక్స్ బదులు అసలైతే ప్లాంక్స్ కేవలం 1 బ్లాక్ మాత్రమే హీట్ చేయడానికి యూజ్ అవుద్ది, అంటే మెల్ట్ చేయడానికి.
అదే మనం చార్కోల్ కానీ కోల్ కానీ వాడితే కనుక కొంచెం ఎక్కువ మెల్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట, ఎక్కువసేపు వస్తాయి. కాబట్టి మనం మ్యాక్సిమం అయ్యే వాడడానికి యూజ్ చేయాలి. ఇంకోండి మీ డౌట్ కూడా క్లారిఫై చేస్తా. చార్కోల్ అయినా కోల్ అయినా సరే ఒకటే. ఇంకోండి ఓకే, టార్చెస్ వచ్చినాయి కదా, ఇందాక 4 చేసా, ఇప్పుడు ఇంకో 4 చేసా, టోటల్ 8 అయితే ఉన్నాయి. తీసుకెళ్ళిపోండి లోపలికి. అలాగే మీరు ఇంకా కిందకి ఎంత కింద డిగ్ చేస్తే అంత మంచిది మీకు. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ మైనింగ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఉండడానికి చెస్ట్ లేదంటే బెడ్ అలా తయారు చేసుకుని అలా కిందకి ఇలా తవ్వేసుకొని ఇంకా అక్కడ నుంచి మీరు మైనింగ్ సెక్షన్ సపరేట్ పెట్టేసుకోండి. మైనింగ్ అయితే ఈ వీడియోలో నేను మీకు చూపించిన, ఎందుకంటే వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోద్ది. జస్ట్ మీకు స్టార్టింగ్ ఎలాగా సర్వే అవ్వాలి, అలాగే ఫార్మింగ్ గురించి మాత్రం నేను చూపించాను. ఒకవేళ మీరు ఫస్ట్ డే అనుకోండి ఆడుతున్నది, అంటే మీరు మైన్ క్రాఫ్ట్లోనే ఫస్ట్ డే అనుకోండి, అప్పుడు మీకు డోర్స్ ఏం లేదు, చీకటి పడిపోతుంది అనుకున్నది. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పిన, ఇక్కడ పైన ఏదో ఒకటి మీరు అడ్డం పెట్టేసుకోండి. ఇలాగా అడ్డం పెట్టేసుకోండి. ఇలాగ మీకు కింద టార్చ్ ఉంది కాబట్టి ఇంకా లైటింగ్ ఆనిద్ది. ఇక మీరు టార్చెస్ పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోండి. లోపలికి వెళ్ళిపోయి అక్కడ బెడ్ వేసుకుని ఆ రోజు నైట్కి ఇంకా మీరు పడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ అయిపోయిన తర్వాత మీరు కాట్ చేసుకున్న స్టోన్ ఉంటుంది కదా, ఈ స్టోన్ని చుట్టూరు పెట్టుకోండి. చుట్టూరు పెట్టుకొని ఒక డోర్ అయితే మీరు తయారు చేసుకోండి. ఆ డోర్ తయారు చేసుకొని అలాగే చెస్ట్లు కూడా చూపిస్తాను అలా చేసుకోవాలి. అంటే స్టార్టింగ్లో నిజానికి నాకు తెలియదు, నేను పూర్ణ కదా, నాకు ఈ మైన్ క్రాఫ్ట్ గేమ్ ఎలా ఆడాలి ఏంటి నాకేం తెలిసేది కాదు. కానీ గేమ్ అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఫ్రెండ్స్, నాకు చెప్పడానికి ఎవరు లేరు. నేను ఇంగ్లీష్లో అలా చూసి కొన్ని ఎంతో కొంత అర్థం చేసుకుని అలా ఆడేదాన్ని బట్టి అలా అర్థం చేసుకుని ఆడేవాడిని, కానీ నాకైతే ఎవరు చెప్పలేదు. ఇవ్వండి క్రాఫ్టింగ్ టేబుల్ చేయండి బయటికి. ఇలా పెట్టిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇందులో చూపిస్తే మనకు కావాల్సింది ప్లాంక్స్. నేను వుడ్ అయితే కావాలని చెప్పాను కదా స్టార్టింగ్లో, ఆ వుడ్ అయితే దీని గురించి. ఇంకొన్ని ప్లాంక్స్ చేసిన తర్వాత ఒక చెస్ట్, ఇది చెస్ట్ ఏంటంటే మనకి అటక పెట్టి ఉంటుంది చూసారా, అటక పెట్టి అంటే మా ఇంట్లో ఉన్న పెట్టెల్లాగా అనమాట. ఆ పెట్టెల్లాగా ఇది ఇలా పెట్టుకున్నారనుకోండి, ప్లేస్ చేసిన దాని ప్లేస్ చేస్తే మనకి దాచుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది. ఇలా మనం ఏదైతే కావాలో ఇలా దాచుకోవచ్చు. ఓకే, అలాగే మీకు డోర్ కూడా చేయడం చూపిస్తాను కదా, చూడండి ఇందులోనే చేసేది. ఆ ప్లాన్స్ ఇంకా ఎక్కువ చేసుకుంటాం కదా మనం, ఇంకా ఎక్కువ చేసుకుంటే ఇంకోటి డోర్. ఓకే, ఒక డోర్ అలా చేసుకుంటాం. ఒకేసారి 3 చేయగలం మనం, ఎక్కువ చేయాలి అలానే తక్కువ చేయాలి. అలాగే డోర్ అయితే వచ్చింది. బయట కూడా మీరు టార్చెస్ పెట్టేసుకోండి. లోపల అయితే టార్చెస్ పెట్టుకుంటారు, బయట కూడా అలా టార్చెస్ పెట్టుకోండి. అప్పుడు టార్చెస్ పెట్టుకుంటే ఏమైందంటే లైట్ దగ్గరలో ఈ జాంబీస్ ఇవన్నీ చూసారా, వాటిని మాన్స్టర్స్ అని కానీ మాప్స్ అని కానీ అంటారు. అవి అయితే స్పాన్ అవ్వనమాట లైట్స్ ఉన్న కూడా. ఈ కోళ్ళు ఈ ఉన్నాయి చూసారు, ఇవి కూడా మాప్సే, కానీ అవి అయితే లైటింగ్లో స్పాన్ అవుతాయి, అవి అయితే లైట్ లేని చోట స్పాన్ అవుతాయి అనమాట. కాబట్టి మనం ఆ మాన్స్టర్స్ని లైట్ లేని చోట స్పాన్ చేసినట్టు అవుద్ది ఒక టార్చెస్ పెట్టబోతాయి అనగా. కాబట్టి టార్చెస్ పెట్టాం కదా, మా ఇంటి దగ్గరలో అయితే స్పాన్ అవ్వవు. ఓకే, అలాగే నైట్ టైం ఈ కోళ్ళు ఏమీ స్పాన్ అవ్వవు, ఈ కోళ్ళు యావే కానీ. అలాగే మార్నింగ్ స్పాన్ అయినాయి నైట్ వరకు 2 రోజులైనా ఉంటాయి. ఒకవేళ మనం వాటిని ఫీడ్ చేస్తే ఫీడ్ చేయకపోతే తక్కువ రోజులు ఉంటాయి. అలాగే ఎలా ఫీడ్ చేయాలని నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. అలాగే ఫార్మింగ్ని, ఎక్స్టెండ్ చేయడం, మైనింగ్ని, వీటన్నిటిని కూడా స్టార్ట్ చేసి వేరే వీడియోలో అయితే చూపిస్తాను. ఓకే, నేను స్టార్టింగ్ ఎలా ఉండాలి అంటే ఈ చెస్ట్ ఇంకోండి, చెస్ట్ని అలాగే డోర్ని, అలాగే టార్చెస్ చేసుకోవడానికి చార్కోల్ ఎలా తయారు చేయాలో అది చూపించాను. అలాగే ఈ ఫార్మింగ్ గురించి కూడా చూపించాను. అలాగే మనకి మెయిన్ ఏంటో అది చూపించాను, అంటే వచ్చే విధంగా ఏం చేయాలని. అలాగే మనకి బెడ్ కూడా ఎలా తయారు చేయాలో చూపించాను. ఇక లోపల మీరు ఎంత వరకు స్ప్రెడ్ చేసుకుంటే అంత మంచిది మీకు. ఇక మీరు ఎంత ప్లేస్ చేసుకుంటారు, ఎంత పెద్ద ప్లేస్ చేసుకుంటారు, ఎంత చిన్న ప్లేస్ చేసుకుంటారు అనేది అయితే మీ ఇష్టం. చిన్నగా చేసుకుంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకుంటే పెద్దగా చేసుకోవచ్చు. లేదు అసలు నేను ఇవన్నీ కాదు, నేను బయటే కట్టుకుంటాను అంటారు నాకు వద్దు అనుకుంటే కనీసం ఫస్ట్ డే అయినా సరే అలా ఉండి ఆ తర్వాత మీరు స్టోన్ లేదంటే డట్ను కలెక్ట్ చేసుకుని ఆ తర్వాత మీ అంతటి మీరు కట్టుకోవచ్చు, మీ బిల్డింగ్ మీరు చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఫస్ట్ డే అయితే కంపల్సరీ సర్వే అవ్వాల్సి ఉంటుంది, లేదంటే అప్పుడు దాకా పడ్డ కష్టం అయితే వృధా అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే, ఎందుకంటే వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి.
కామెంట్లో చూసి నేను కంపల్సరీ ఎన్ని డౌట్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కదానికి కూడా నేను క్లారిఫై చేయడానికి అవసరమైతే నేను సపరేట్ వీడియో అని చేసి మీకు అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు కంపల్సరీ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.